అత్త ఊరికెళ్ళే రోజు రానే వచ్చింది. ఏ రోజు ఊరు నుంచి వచ్చారో అదే రోజు ఊరికి వెళ్తూ ఉన్నారనమాట. ఊరికెళ్ళేటప్పుడు ఇంకా అత్త బ్యాగ్ సర్దుతూ ఉంటే, "నువ్వు లే అత్త నేను బ్యాగ్ సర్దుతాను" అన్నాను. అత్త వాళ్ళు పాలల్లో బిస్కెట్స్ ఎక్కువగా తింటారు. మేమెప్పుడెళ్ళినా ఇవి తీసుకెళ్తూ ఉంటాము. ఇంకా బిస్కెట్సు, డేట్సు, ఆపిల్సు, చేసిన కజ్జికాయలు, పబ్బిళ్ళలు, శారీస్ హ్యాంగ్ చేసే హ్యాంగర్స్ కూడా కావాలి అన్నారనమాట. ఎప్పుడు కూడా మా అత్త ఏదైనా కావాలి అంటే నన్నే అడుగుతారు. మా హస్బెండ్‌ని అడగరనమాట. మా హస్బెండ్ కూడా మా అమ్మ నన్నడగదు. అదేంటో నిన్నే అడుగుతుందని. సరే ఫోన్‌పే చేస్తాను. ఏమేం కావాలో అన్నీ తీసిచ్చెయ్యి అన్నారు. ఇంకా నిన్న జిగ్నీకి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకొచ్చి ఇంక నేనైతే బ్యాగ్ సర్దుతున్నాననమాట. మా హస్బెండ్ అయితే మా మామకు కావాల్సిన బాలయ్య బాబు బ్రాండ్ అయితే తీసుకొచ్చారనమాట. అదేంటా అనుకుంటున్నారో చూడండి ఇప్పుడే వచ్చేస్తుంది. ఇది నాకు కూడా తెలీదండి. మా హస్బెండే చెప్పారనమాట. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలయ్య బాబు గారు ఉంటారు అనేసి. ఇలాంటివన్నీ చూపిస్తున్నాను అని తప్పుగా అనుకోవద్దండి. మా మామకైతే ఆస్మా ఉందనమాట. అప్పుడప్పుడు అస్సలు నిద్ర పట్టదు. అలాంటప్పుడు ఇది కొంచెం వేసుకొని పడుకుంటే ఫుల్లుగా నిద్రొస్తుంది. మా అత్త, మామ కంఫర్ట్స్‌ని మా హస్బెండ్ అస్సలు వద్దు అన్నారు. అలాగే నేను కూడా తప్పుగా అనుకోను. మా హస్బెండ్ నా దగ్గర డబ్బులిచ్చి "ఎళ్లి మీ అత్తకిచ్చేయి పో" అన్నారనమాట. దాన్ని నేను వీడియో తీసుకుంటాను అంటే, మా అత్త కూడా "రా అమ్మ నేను కూడా వీడియో తీసుకుంటాను. వీడియోలో బాగా తీయి" అంటున్నారు. డబ్బులిస్తే "లేదు నువ్వు ఒక 200 పెట్టుకో నా కొడుకిచ్చింది నా కొడుక్కి తెలియకుండా" అన్నారు. నాకు వద్దు వద్దు అంటే సరే ఇంకా పెట్టుకున్నారనమాట. ఎనకాల నుంచి మా హస్బెండ్ సెటైర్‌లేస్తున్నాడు. "సంపాదిచ్చి ఇచ్చావా" అనేసి. మా ఆయనకి నాకు ఇలాంటివి ఎప్పుడూ ఉండేటివేలెండి. దాని తర్వాతేమో అత్త బస్‌లో తినడానికి క్యారెట్ రైస్ ఒకసారి చేసుంటే భలే ఉంది. బస్‌లో వెళ్ళేటప్పుడు నాకు అదే చేయిచ్చేయి అమ్మా అందనమాట. ఇంకా ఇదైతే చేసేసాను. ఇప్పుడైతే మండే మార్నింగ్ 4:00 అవుతూ ఉంది. అత్త కూడా రెడీ అయిపోయారు. మా హస్బెండ్ అయితే మార్కెట్‌లో వదలడానికి బయలుదేరుతున్నారనమాట. ఇంకా ఎప్పుడు కూడా అతను నిద్ర లెయ్యగానే వాటర్ అయితే తాగుతూ ఉంటారు. "నువ్వు బండిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఊరికెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అన్నా మిస్ అయ్యారో లేదో కానీ అని నేనే చెప్పేసి వెళ్తున్నారనమాట. మా అత్త ఇంట్లో ఒక మనిషి ఉండి ఉండి వెళ్ళిపోతే కూసింత బాధగానే ఉంటుంది కదా! మా హస్బెండ్‌కి అలాంటి తేడాలు ఏమీ ఉండవనమాట. సందర్భాన్ని బట్టి అన్నీ బయటికి తీస్తూ ఉంటాడు. మా అత్త ఒక్కటే ఎక్కడికి వెళ్ళలేరనమాట. అందుకే డైరెక్ట్‌గా మార్కెట్‌లో మదనపల్లి బస్ ఎక్కిచ్చాము. మదనపల్లి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ మా మామ దగ్గర ఫోన్ చేయించేంత వరకి మాకు కుసింత భయంగానే ఉంటుంది. పొద్దున్నే 11 గంటలకే ఫోన్ చేశారనమాట. "ఇంటికి వచ్చేసిందిలే అమ్మ మీ అత్త" అని చెప్పి మా మామ ఫోన్ చేశారు నాకు. అప్పటికి మాకు కుసింత హ్యాపీగా ఉంటుంది.